గతించినటువంటి డిసెంబర్ మాసంలో రైతులకు హామీ ఇచ్చి నేను రాగానే 2 లక్షల రుణమాఫీత ప్రతి ఒక్కరు త్వరితన వెళ్ళి తీసుకొచ్చుకోండి అని చెప్పేసి ప్రగల్భాలు కలిపినటువంటి రేవంత్ రెడ్డి గారి మాట విని ఐనిక రైతాంగము బ్యాంకులకు వెళ్ళి రుణాలు తీసుకున్నారు. నేను చెప్పిన రేటుకెళ్ళా మీ అందరికీ రుణాలు మాఫీ చేస్తారు 2 లక్షల రూపాయలు చెప్పి కొద్ది మందికి తూతు మంత్రంగా కొద్ది మందికి అటు రుణాలు అందజేసి మాలాంటి పేద రైతులకు కన్నీరు మిగిల్చినటువంటి రేవంత్ రెడ్డి గారిని మరొకసారి మండల వేదికగా ప్రశ్నిస్తున్నాము. 40,000 రూపాయలు ఉన్నటువంటి మా రుణాలే మాఫీ కాలేదు. 2 లక్షల రుణాలు ఎక్కడ నువ్వు మాఫీ చేసినావు రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నాము. నిజంగా చూస్తే అక్కడక్కడ కొద్ది మందికి ఇచ్చి ఇంకా చాలా మంది రైతులు ఆఫీసుల చుట్టూ ప్రజాపాలన మీ వద్దకు వచ్చి అన్ని పరిష్కరిస్తామని చెప్పిన నీవు ప్రజలు రైతులు చెప్పలేరు కదా ఆఫీసుల పోటీ తిరుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాము. నిజంగా మేము తెలియజేసినటువంటి మాట ఏంటంటే ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. అనేకులు రేషన్ కార్డులు కూడా వస్తాయని మీరు హామీలు ఇచ్చారు. ఇంకా రేషన్ కార్డులలో పేర్లు చేర్పించుకునేందుకు ప్రజలు ఆ విధంగానే తిరుగుతున్నారు. ఎవరు బాధలు తీరలేరు. దయచేసి ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు మీరు వేస్తున్నటువంటి ఆ యొక్క రుణాలు తొందరగా వేయాలని మరొకసారి మేము కోరుకుంటున్నాము. నిజంగా ఇంకా అందులో మీరు 2 లక్షల రుణాలు చేసిన అన్నారు. 3వ లిస్ట్ వచ్చింది కానీ అందులో 30-40 వేలు ఉన్నటువంటి రైతుల పరిస్థితి కూడా ఇంకా రుణమాఫీ కాలేదు. దయచేసి మీరందరూ గుర్తించి ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేసిందిగా కోరుకుంటూ జై తెలంగాణ, ప్రశాంతల నాయకత్వం, ప్రశాంతల నాయకత్వం. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు గౌరవ బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అన్న ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారం భీమ్గల్ మండల కేంద్రంలో ఈరోజు ఎలాంటి షరతులు లేకుండా ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించడం జరిగింది. భీమ్గల్ మండలం మొత్తంలో సుమారు 14,400 మంది రైతులుంటే సుమారు 8,000 మంది రైతులు రుణం తీసుకున్నారు. కేవలం 3,200 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. మరి మిగిలిన రైతుల కంటే 40% కూడా ఈ మండలంలో రుణమాఫీ జరగలేదు. భీమ్గల్ మండలంలో రుణం తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ చేయాలా, చెయ్యకపోతే మున్ముందు రైతుల ఆధ్వర్యంలో గౌరవ బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా ఉండి వారికి మొత్తం రుణమాఫీ అయ్యేంత వరకు వారి వెంట ఉంటామని ఈ సందర్భంగా గౌరవ కేసీఆర్ గారికి, గౌరవ కేటీఆర్ గారికి, గౌరవ బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అన్న ప్రశాంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.